హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ భవానీ. ఏపీ టెట్ అండ్ డిఎస్సి పరీక్షలలో ఎక్కువగా అడుగుతున్న సైకాలజీలోని అభ్యాసనం టాపిక్ నుంచి 30 ప్రశ్నలు, వాటి వివరణ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అభ్యాసనం అనేది అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే సాంపేక్షిక శాశ్వత మార్పు అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్: కిల్ఫార్ట్, ఆర్డబ్ల్యూ గేట్స్, వుడ్వర్త్, క్రో. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, వుడ్వర్త్. కింది వాటిలో అభ్యాసనానికి చెందని లక్షణం ఏది? ఆప్షన్స్: అభ్యాసనం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అభ్యాసనం అనేది పరిపక్వత వలన మాత్రమే జరుగుతుంది. అభ్యాసనం ప్రవర్తనలో మార్పు తెస్తుంది. అభ్యాసన అనుభవం ద్వారా సంభవిస్తుంది. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, అభ్యాసనం అనేది పరిపక్వత వలన మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ బిట్: శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: బిఎఫ్ స్కిన్నర్, ఇవాన్ పావ్లో, థార్నడైక్, జీన్ పియాజే. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఇవాన్ పావ్లో. నెక్స్ట్ బిట్: పావ్లో తన నిబంధన ప్రయోగాలను ఏ జంతువుపై నిర్వహించారు? ఆప్షన్స్: పిల్లి, చింపాంజీ, కుక్క, తెల్లని ఎలుక. ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, కుక్క. నెక్స్ట్ బిట్: థార్నడైక్ ప్రతిపాదించిన ముఖ్యమైన అభ్యాసన నియమాలలో లేనిది ఏది? ఆప్షన్స్: తత్పరత నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమం, సాదృశ్య నియమం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, సాదృశ్య నియమం. నెక్స్ట్ బిట్: ప్రయత్న దోష అభ్యాసన సిద్ధాంతం యొక్క ప్రతిపాదకుడు ఎవరు? ఆప్షన్స్: ఈఎల్ థార్నడైక్, కోహ్లర్, హాల్, లెవిన్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఈఎల్ థార్నడైక్. నెక్స్ట్ బిట్: కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క మరొక పేరు ఏమిటి? ఆప్షన్స్: టైప్ ఎస్ నిబంధన, టైప్ ఆర్ నిబంధన, అంతర్దృష్టి అభ్యాసనం, క్లాసికల్ నిబంధన. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, టైప్ ఆర్ నిబంధన. నెక్స్ట్ బిట్: గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యాసనం ఎలా జరుగుతుంది? ఆప్షన్స్: ప్రయత్నాలు మరియు దోషాల ద్వారా, బహుమతులు మరియు శిక్షల ద్వారా, అకస్మాత్తుగా అంతర్దృష్టి కలగడం ద్వారా, అనుకరణ ద్వారా. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, అకస్మాత్తుగా అంతర్దృష్టి కలగడం ద్వారా. నెక్స్ట్ బిట్: అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్స్: కోహ్లర్ మరియు సహచరులు, పావ్లో మరియు వాట్సన్, బండూరా మరియు వాల్టర్స్, గాగ్నే మరియు బ్లూమ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, కోహ్లర్ మరియు సహచరులు. నెక్స్ట్ బిట్: అభ్యాసకునిలో ఒక నైపుణ్యాన్ని సాధించేందుకు పునరావృతం ఎందుకు అవసరం అని థార్నడైక్ ఏ నియమం ద్వారా తెలిపారు? ఆప్షన్స్: ఫలిత నియమం, అభ్యాస నియమం, తత్పరత నియమం, సహచర్య నియమం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, అభ్యాసన నియమం. నెక్స్ట్ బిట్: సాంఘిక అభ్యాసన సిద్ధాంతం యొక్క ప్రధాన ప్రతిపాదకుడు ఎవరు? ఆప్షన్స్: ఆల్బర్ట్ బండూరా, జీన్ పియాజే, లైవ్ వైగట్స్కీ, జెరోమ్ బ్రూనర్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ బిట్: బండూరా తన ప్రసిద్ధ బోబో డాల్ ప్రయోగం ద్వారా దేనిని నిరూపించారు? ఆప్షన్స్: ప్రయత్న దోష అభ్యాసనం, పరిశీలన అభ్యాసనం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, పరిశీలన అభ్యాసనం. నెక్స్ట్ బిట్: అభ్యాసన సోపాన క్రమాన్ని ప్రతిపాదించిన విద్యా మనస్తత్వవేత్త ఎవరు? ఆప్షన్స్: రాబర్ట్ కాగ్నే, బెంజమిన్ బ్లూమ్, కార్ల్ రోజర్స్, ఎరిక్ ఎరిక్సన్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, రాబర్ట్ కాగ్నే. నెక్స్ట్ బిట్: రాబర్ట్ కాగ్నే అభ్యాసన సోపాన క్రమంలో అత్యంత నిమ్న స్థాయి అభ్యాసనం ఏది? ఆప్షన్స్: సంకేత అభ్యాసనం, భావన అభ్యాసనం, సమస్య పరిష్కార అభ్యాసనం, నిబంధన అభ్యాసనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, సంకేత అభ్యాసనం. నెక్స్ట్ బిట్: రాబర్ట్ కాగ్నే సోపాన క్రమంలో అత్యంత ఉన్నత స్థాయి అభ్యాసనం ఏది? ఆప్షన్స్: నియమ అభ్యాసనం, సమస్య పరిష్కార అభ్యాసనం, శబ్ద సహచర్య అభ్యాసనం, విచక్షణ అభ్యాసనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, సమస్య పరిష్కార అభ్యాసనం. నెక్స్ట్ బిట్:
ఒక రంగంలో నేర్చుకున్న అభ్యాసనం మరొక రంగానికి లేదా పరిస్థితికి ఉపయోగపడడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: అభ్యాసన వక్రరేఖ, అభ్యాసన బదలాయింపు, అభ్యాసన పీఠభూమి, విస్మృతి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, అభ్యాసన బదలాయింపు. నెక్స్ట్ బిట్. గణిత శాస్త్రం నేర్చుకోవడం భౌతిక శాస్త్రం నేర్చుకోవడానికి సహాయపడితే అటువంటి బదలాయింపుని ఏమంటారు? ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుకూల బదలాయింపు. నెక్స్ట్ బిట్. అభ్యాసన ప్రక్రియలో పురోగతి ఎటువంటి అడ్డుగోడలు లేకుండా ఒకే తీరుగా ముందుకు సాగకుండా తాత్కాలికంగా ఆగిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: అభ్యాసన బదలాయింపు, అభ్యాసన పీఠభూమి, అభ్యాసన వక్రరేఖ, అభిప్రేరణ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, అభ్యాసన పీఠభూమి. నెక్స్ట్ బిట్. అభ్యాసన కాలానికి అభ్యాసన పరిమాణానికి మధ్య ఉన్న సంబంధాన్ని గ్రాఫ్ రూపంలో సూచిస్తే దానిని ఏమంటారు? ఆప్షన్స్: అభ్యాసన వక్రరేఖ, అభ్యాసన బదలాయింపు, అభ్యాసన పీఠభూమి, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అభ్యాసన వక్రరేఖ. నెక్స్ట్ బిట్. అభ్యాసనం ప్రారంభంలో నెమ్మదిగా ఉండి పోను పోను వేగవంతమయ్యే వక్రరేఖను ఏమంటారు? ఆప్షన్స్: కాన్వెక్స్ వక్రరేఖ, కాన్కేవ్ వక్రరేఖ, ఎస్ ఆకారపు వక్రరేఖ, సరళరేఖ వక్రరేఖ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, కాన్కేవ్ వక్రరేఖ. దీనినే పుటాకార వక్రరేఖ అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్. నేర్చుకున్న విషయాలను ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి మరియు మర్చిపోకుండా ఉండడానికి తోడ్పడేది ఏది? ఆప్షన్స్: విస్మృతి, స్మృతి, అలసట, అభ్యాసన పీఠభూమి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, స్మృతి. నెక్స్ట్ బిట్. ఎబ్బింగ్ హౌస్ దేనిపై ప్రయోగాలు చేసి ప్రసిద్ధి చెందారు? ఆప్షన్స్: విస్మృతి మరియు స్మృతి, ప్రజ్ఞాలబ్ధి, మూర్తిమత్వం, ఉద్వేగాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, స్మృతి మరియు విస్మృతి. నెక్స్ట్ బిట్. అభ్యసనానికి ప్రధాన చోదక శక్తిగా ఏది పనిచేస్తుంది? ఆప్షన్స్: శిక్ష, అభిప్రేరణ, అలసట, పరిపక్వత. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, అభిప్రేరణ. నెక్స్ట్ బిట్. అభిప్రేరణ అభ్యాసనానికి రాజమార్గం అని పేర్కొన్న వారు ఎవరు? ఆప్షన్స్: స్కిన్నర్, మెక్డోగల్, గుడ్ హోప్, ఫ్రాయిడ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, స్కిన్నర్. నెక్స్ట్ బిట్. బహుమతులు, ప్రశంసలు, గుర్తింపు వంటివి ఏ రకమైన అభిప్రేరణకు కిందకు వస్తాయి? ఆప్షన్స్: అంతర్గత అభిప్రేరణ, బాహ్య అభిప్రేరణ, ప్రాథమిక అభిప్రేరణ, సహజ అభిప్రేరణ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, బాహ్య అభిప్రేరణ. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి తన అంతర్గత సంతృప్తి కొరకు లేదా ఆసక్తితో ఏదైనా నేర్చుకుంటే అది ఏ రకమైన అభిప్రేరణ? ఆప్షన్స్: బాహ్య అభిప్రేరణ, అంతర్గత అభిప్రేరణ, కృత్రిమ అభిప్రేరణ, తాత్కాలిక అభిప్రేరణ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, అంతర్గత అభిప్రేరణ. నెక్స్ట్ బిట్. అభ్యాసన వాతావరణంలో విద్యార్థి క్రియాశీలకంగా ఉండి సొంతంగా జ్ఞానాన్ని నిర్మించుకునే సిద్ధాంతం ఏది? ఆప్షన్స్: ప్రవర్తనవాదం, నిర్మాణవాదం, యాంత్రికవాదం, సాంప్రదాయవాదం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, నిర్మాణవాదం. నెక్స్ట్ బిట్. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటూ నేర్చుకోవడం ఏ రకమైన అభ్యాసనం? ఆప్షన్స్: భావన అభ్యాసనం, శ్రవణ లేదా స్వీకరణ అభ్యాసనం, అన్వేషణ అభ్యాసనం, అంతర్దృష్టి అభ్యాసనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, శ్రవణ లేదా స్వీకరణ అభ్యాసనం. నెక్స్ట్ బిట్. విద్యార్థి స్వయంగా సమస్యను పరిశోధించి ప్రయోగాలు చేసి జ్ఞానాన్ని సంపాదించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: అన్వేషణ అభ్యాసనం, యాంత్రిక అభ్యాసనం, నిబంధన అభ్యాసనం, పునరావృత అభ్యాసనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అన్వేషణ అభ్యాసనం. నెక్స్ట్ బిట్.
నెక్స్ట్ బిట్ అండ్ లాస్ట్ బిట్. అభ్యాసన ప్రక్రియలో తప్పులు చేయడం అనేది. ఆప్షన్స్: అభ్యాసనానికి పూర్తిగా విఘాతం, అభ్యాసన ప్రక్రియలో ఒక సహజమైన భాగం, విద్యార్థి యొక్క అసమర్థత, ఉపాధ్యాయుని వైఫల్యం. ఈ ప్రశ్నకు ఆన్సర్ మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.